వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఒక ప్రెస్ మీట్ గద్దర్ అవార్డ్స్ మీద జరగబోతున్నది ఇవాళ 3 గంటలకు. నన్ను కూడా ఆహ్వానించారు, బట్ పోలేని పరిస్థితి ఉంది నాకు. ఇవాళ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా రజాకార్ సినిమా ఏదైతే ఉందో, ఈ రజాకార్ సినిమా గురించి ఇవాళ అది రజాకార్ సినిమా ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్హుడ్, ది గద్దర్ అవార్డ్ కాంట్రవర్సీ అనే దాని మీద వాళ్ళు పెట్టారు. అంటే రజాకార్ సినిమాలో ఉన్న ఏవైతే ఫ్యాక్ట్స్ నిజమా, ఆ సినిమాలు అన్ని నిజమా, దాంట్లో ఉన్న ఫాల్స్ ప్రాపగండా అయింది, అసలు రజాకార్లు అంటే ఎవరు, రజాకార్లు వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు ఉత్తరాది వాళ్ళు, వాళ్ళు స్థానికులు కాదు, నైజాములు స్థానికులు. ఇలా రజాకార్ పార్టీ ఇలా అసదుద్దీన్ ఓవైసీ స్థాపించిన పార్టీ, అది రజాకార్ల పార్టీ. దాని మూలాలు రజాకారు ఏదైతే ఉత్తరాది పార్టీ మూలాలు, దాని మూలాలు ఇక్కడున్న స్థానికులను అణిచివేసే మూలాలు, దాని మూలాలు ఇక్కడ స్థానిక రాజును అవమానపరిచే మూలాలు, దాని మూలాలు స్థానిక పరిపాలన, నిజాం పరిపాలనని ఇవాళ మతతత్వ పునాదిగా 400 ఏళ్ళు ఏ మతతత్వం లేకుండా పరిపాలన సాగించిన చరిత్ర ఇవాళ నిజాందైతే, దానికి రజాకారులు వచ్చి దానికి మరకలు పూసి మతతత్వాన్ని రెచ్చగొట్టి అది హిందూ వర్సెస్ ముస్లింగా మార్చి అనేక రకాలుగా లోకల్లో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ భూస్వాములు, బ్రాహ్మణ భూస్వాములు, ఈ ఆధిపత్య వర్గాలు ఆ రజాకారులతో కుమ్మక్కై స్థానికుల మీద, దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీల మీద ఇష్టారాజ్యంగా రేపులు చేసి ఆడవాళ్ళను హింసించి చంపింది లోకల్ రజాకారులతో పాటు లోకల్ భూస్వాములు. ఆ విషయాలు ఇక్కడ ఈ సినిమాలో ఎక్కడ కూడా చూపెట్టలేకపోయారు. వాళ్ళు ఎందుకు చూపెట్టలేకపోయారు? రజాకార్ సినిమాలో ఎందుకు చూపెట్టలేకపోయారంటే, ఇదంతా కూడా ఈ బదనాం అంతా ముస్లింల మీద పడాలి. కానీ బదనాం వ్యవహారం చేసిందంతా ఇక్కడున్న రెడ్లు, వేలమ, కమ్మ, బ్రాహ్మణ భూస్వాములు, ఆధిపత్య కులాలు, దోపిడీ కులాలు, పాలక కులాలు రజాకార్లతో కుమ్మక్కై ఇక్కడున్న ప్రజల్ని కమ్యూనిస్టుల పేరు మీద అగ్రవర్ణాలు, కాంగ్రెస్ పేరు మీద అగ్రవర్ణాలు, సాయుధ పోరాటం పేరు మీద అగ్రవర్ణాలు ఇవాళ ఒక ముస్లింకు వ్యతిరేకంగా కొట్లాడి తన అధికారాన్ని కూలగొట్టి, ఇలా ఆ అధికారము మెజారిటీ హిందువులైనా కూడా ఎక్కడ కూడా మతతత్వాన్ని ప్రోత్సహించలేదు. ఇవాళ ఎక్కడ కూడా తన యొక్క హిందూ వ్యతిరేక విధానం కానీ, క్రైస్తవ వ్యతిరేక విధానం కానీ, లేదంటే పూర్తిగా ఇస్లాం అనుకూల విధానం, ఒకవేళ ఇస్లాం అనుకూల విధానమే పూర్తిగా ఉంటే ఆయన పాకిస్తాన్ కలిసినాడు కదా. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఆయన స్వతంత్రంగా ఎందుకు ఉంటానన్నాడు? నేను ఇండియాలో కలను, పాకిస్తాన్లో కలను, నేను స్వతంత్రంగా ఉంటాను, స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించడమే ఆయన చేసిన తప్పు. భారతదేశానికి నడిబొడ్డిన హైదరాబాద్ సంస్థానం ఉండి ఇవాళ స్వతంత్రంగా ఉంటా అంటే ఈ అగ్రవర్ణాలు ఒప్పుకుంటారా? మనువాదులు ఒప్పుకుంటారా? బ్రాహ్మణ వర్గం ఒప్పుకుంటుందా? ఈ ఆధిపత్య కులాలు ఒప్పుకుంటాయా? ఒక మైనారిటీ ముస్లిం రాజు స్వతంత్ర రాజ్యం ఉంటే మధ్యలో, అటు ఉత్తర భారతదేశం ఉంటే, ఇటు దక్షిణ భారతదేశం స్వతంత్రంగా ఉంటే, అందులో ముస్లింల చేతుల్లో రాజ్యం ఉంటే ఈ మెజార్టీ హిందువులు ఒప్పుకుంటారా? ఈ అగ్రవర్ణ మెజార్టీ హిందువులై ఇవాళ ఈ రకంగా ఆయనను అణిచివేసి ఆ రజాకార్ల రూపంలో ఆయన అక్కడ ఉత్తరాది వాళ్ళు వచ్చి, అగ్రవర్ణ ఉత్తరాది వాళ్ళంతా వచ్చి ఇక్కడున్న అగ్రవర్ణాలతో కుమ్మక్కై ఇవాళ చేసిన మారణ హోమమే రజాకార్ సినిమా. దాంట్లో ముస్లింల పాత్ర కంటే ఇక్కడున్న దొరల పాత్ర ఎక్కువ, ఇక్కడున్న భూస్వాముల పాత్ర ఎక్కువ, రెడ్డి వెలవల పాత్ర ఎక్కువ, బ్రాహ్మణుల పాత్ర ఎక్కువ. ఆ విషయాలన్నింటినీ దాచి, ఆ విషయాలన్నింటినీ బయటకు రానియకుండా చేసి, ఆ విషయాలన్నింటినీ చర్చకు పెట్టనీయకుండా చేసి ఇవాళ రజాకార్ అవార్డు ఎట్లా ఇచ్చారండి రేవంత్ రెడ్డి రజాకార్ సినిమాకు?
అంటే తన దొరతనాన్ని, తన దొరల యొక్క అరాచకాలని, వాస్తవాలను వక్రీకరించి తన అరాచకాలను బయటపెట్టకుండా ఇలా ఎవరైతే ఈ దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన చాకల ఐలమ్మ లాంటి వాళ్ళను ఇలా కీర్తించకుండా, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ రజాకార దొరతనానికి వ్యతిరేకంగా నిజామైండే దొర అనే పుస్తకంలో ఎన్నుకొండ తిరుమలి ప్రొఫెసర్ ఎన్నుకొండ తిరుమలి వాస్తవాలను బయటపెట్టగలిగాడు, చెప్పగలిగాడు. మరి అలా దొరల ఆధిపత్యానికి బలైన వెలమలు, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణుల ఆధిపత్యానికి బలైన బహుజనులారా, బహుజన మహిళలారా, ముఖ్యంగా దళిత స్త్రీలారా, వాస్తవాలు గమనించాల్సింది. దానికి ముస్లిం ముద్ర వేశారు తప్ప వాస్తవానికి మిమ్మల్ని రేప్ చేసింది ఒక ముస్లింలే కాదు, మిమ్మల్ని చేసింది అక్కడున్న స్థానిక భూస్వాములు, రెడ్లు, వెలమలు. వాళ్ళే వీళ్ళకు జమీందారులుగా ఉన్నారు. ఊర్లలో జమీందారులంతా ఎవరు? నిజాం గుడిగం చేసింది ఎవరు? బహుజనుల జమీందారులు. ఈ రెడ్డి, వెలమ, కమ్మ, ఈ బ్రాహ్మణ భూస్వాములంతా చేరి ఒకవైపు సాయుధ పోరాటం వాళ్ళే నాయకత్వం వహించారు, మరొక వైపు ఈ రజాకార ఉద్యమానికి వాళ్ళే నాయకత్వం వహించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి వాళ్ళే నాయకత్వం, కాంగ్రెస్కు వాళ్ళే నాయకత్వం వహించారు. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, రజాకార్ అంటే రెడ్డి వెలమలే. ఉత్తరాది వాళ్ళతో చేతులు కలిపి, ఉత్తరాది రజాకార్లతో చేతులు కలిపి దక్షిణాది స్థానిక నాయకుని యొక్క అధికారాన్ని కూల్చిన చరిత్ర ఈ అగ్రవర్ణాలదే, ఆధిపత్య కులాలదే. మైనార్టీల మీద ద్రోహం చేసింది, మైనార్టీలు అధికారంలోకి రానియకుండా చేసింది, వాళ్ళను అస్తిత్వం లేకుండా చేసింది, నిజాం ప్రభుత్వాన్ని కూల్చింది ఈ అగ్రవర్ణాల ఆధిపత్య వర్గాలే. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవ చరిత్ర కాదా? ఈ వాస్తవాలని ఇలా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేనప్పుడు మరి వాస్తవాలు బయటికి ఎట్లా వస్తాయి? ఇలా బీజేపీ నాయకుడు గూడూరు సత్యనారాయణ రెడ్డి, అస్సాం రెడ్డి తీసిన రజాకార్ సినిమా అవాస్తవాలు, వాస్తవ వక్రీకరణలే ఉన్నాయి అందులో వాస్తవాల కంటే కూడా రజాకార సినిమాలు. కాబట్టి మీరు మీ కామెంట్ రూపంలో తెలియండి. ఇది ఉత్తరాది రజాకార్, మతతత్వ రజాకార్, ఇస్లామీ మతతత్వ రజాకార్ లోతో ఇక్కడ స్థానిక భూస్వాములు, రెడ్లు, వెలమలు, కమ్మలు కుమ్మక్కై బహుజనుల మీద చేసిన దాడే రజాకార్ సినిమా. ఈ రజాకార్ సినిమాలో అన్ని వక్రీకరణ జరిగాయి. ఈ వాస్తవాలని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవ చరిత్రను మీరు తిరిగి రాయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. D6 స్వాగతిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ.